D9 టీవీ స్టూడియోకు ఆహ్వానించిన యాజమాన్యానికి, అదేవిధంగా D9 టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. నా పేరు ఆళ్వందార్ వేణుమాధవ్. రేపు అనగా 12/8/2026 రోజు ఎంతో ప్రశస్తమైన రోజు. హిందూ శాస్త్ర ప్రకారము చుక్కల అమావాస్య అంటారు. అమావాస్య అంటే అమ్మ అనగా నివసించుట, వాస్య అంటే కలిసి ఉండుట. అమావాస్య అని పురాణాలు చెప్తున్నాయి. సహజంగా అమావాస్య అంటే మన ప్రాంతాల్లో భయపడుతుంటారు, ఏదో భీతి కలుగుతుంది, ఏదో చెడు చేస్తుందని. కానీ అమావాస్యలో కూడా ఎన్నో మంచి కార్యాలు జరుగుతుంటాయి. ఈ అమావాస్య ఈరోజు రేపు ఆషాఢ మాసములో చివరి అమావాస్య. దీన్ని చుక్కల అమావాస్య అంటారు. ఈ అమావాస్య పేరుకు ముఖ్య కారణం ఏంటంటే, ఈ అమావాస్య రోజు సూర్యుడు చంద్రుడు ఒకే రేఖాంశంలో జీవిస్తుంటారు. కాబట్టి ఆ రోజు ఈ ఆషాఢ మాసంలో మేఘావృతం ఉంటుంది ఆకాశం మొత్తం. చంద్రుడు కనబడు, వెలుగు కనబడు, కేవలం చుక్కలే కనబడుతుంటాయి. కాబట్టి రేపు చుక్కలు మరింత ప్రకాశవంతంగా కనబడుతుంటాయి కాబట్టి చుక్కల అమావాస్య అన్నారు. అయితే నాకు సంగ్రహించిన సమాచారం వరకు నేను ఈ ప్రేక్షకులతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఇందుకు యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగ వెనుక ఒక ఆధ్యాత్మిక భావన కలిగి ఉంటుంది, ఒక జీవన సందేశం ఉంటుంది, ఒక సామాజిక ప్రయోజనం ఉంటుంది. అదేవిధంగా తరతరాలుగా వస్తున్న ఆచారాలు, వ్రతాలు, పూజలు కేవలం భక్తికి సంబంధించి మాత్రమే కాకుండా కుటుంబ బంధాలను, పూర్వీకుల స్మరణను, దాన ధర్మాలను, మానవీయ విలువలను బలపరిచేవిగా ఉన్నాయి. అలాంటి సాంప్రదాయాల్లో చుక్కల అమావాస్యకు ప్రత్యేక స్థానం ఉంది. చంద్రుడు కనిపించని అమావాస్య రాత్రిలో ఆకాశం మరింత చీకటిగా కనిపిస్తుంది. అయితే అదే సమయంలో ఆకాశం నక్షత్రాలు తమ వెలుగును పంచుతూనే ఉంటాయి. అందుకే చుక్కల అమావాస్యను చీకటిలో కూడా ఆశను చూడాలని చెప్పే ఆధ్యాత్మిక ప్రతీకగా ఈ చుక్కల అమావాస్యను తలుచుకుంటుంటాము. అదేవిధంగా ఈ అమావాస్యకు ప్రాంతానుసారంగా, ముఖ్యంగా మన తెలంగాణలో గోదావరి ఉత్తర తెలంగాణ అంటే ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లా ప్రాంత వాసులకు మాత్రం చాలా ప్రత్యేకమైనది. గోదావరి నది ప్రవహిస్తున్న చోటంతా ఆ రోజు దాన ధర్మాలు, అద్దర్పిట్లు, దేవతలు స్మరించేందుకు పిండ ప్రదానాలు, తిలాదానాలు, నల్లబట్టలు ఇవన్నీ దానాలు చేస్తుంటారు. అదేవిధంగా దీని వెనుక ఒక జానపద కథ కూడా దాగి ఉంది. ఏంటంటే పూర్వకాలము ఒక పేద వృద్ధురాలు ఉండేది. ఆ వృద్ధురాలుకు పిల్లలు ఉండేది. ఆమెకు ఒంటరిగా జీవిస్తున్న పిల్లలు పెంచుకుంటూ ఉండేది. ఒకరోజు ఒక రాత్రి వృద్ధుడు వచ్చి, ఆకలి అవుతుందమ్మా, నాకు అన్నం పెట్టండి అంటే తన పిల్లలకు ఇవ్వకుండా మిగిల్చి ఆ వృద్ధునికి ఇచ్చిన వెంటనే ఆ దైవ స్వరూపుడైన వృద్ధుడు ఆమెకు ఎన్నో వరాలు చూపించాడు. కాబట్టి ఈ యొక్క చుక్కల అమావాస్య రోజు పేదలకు దానం చేస్తే ఎంతో పుణ్యం ప్రాప్తి లభిస్తుందని ఒక జానపదలో ఉంది. అదేవిధంగా మనకు ఈ ప్రాంతంలో అమావాస్య రోజు ఇంటి కడపలకు ముగ్గులు వేసుకోవడము, ఆ తర్వాత పితృదేవులు ఆహ్వానించడము, అదేవిధంగా కుటుంబ ప్రాంతం స్థానిక అవసరాలను బట్టి పూజలు, వ్రతాలు నిర్వహిస్తుంటారు. అదేవిధంగా ఈ తెలుగు పంచాంగ ప్రకారం ఆషాఢ మాసాన్ని 4వ నెలగా భావిస్తారు. ఈ మాసంలో వచ్చే అమావాస్యను చుక్కల అమావాస్య కూడా అంటారని మన గతంలో చెప్పుకోవడం జరిగింది. ఈరోజు పవిత్రమైన ఉన్న పూర్వీకులు స్మరించుకుంటూ శ్రాద్ధ తర్పణ సమర్పిత అద్భుత ప్రయోజనాలు పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి గంగా స్నానం అంటే మనకు గంగా అనేది ఉత్తర భారతదేశంలో ప్రవహిస్తుంది. కానీ మనకు దక్షిణ భారతదేశంలో ఎన్నో నదులు ఉన్నాయి. గోదావరి, కృష్ణ, కావేరి లాంటి నదులు స్నానం చేసిన వాడే మంచి శాంతి, శ్రేయస్సు లభిస్తాయి. అదేవిధంగా జాతకంలో ఉండే దోషాలు నుంచి ఉపశమనం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు శుక్ల అమావాస్య రోజు నదీ స్నానము, పేదలకు దాన ధర్మాలు చేస్తాయి. అదేవిధంగా ఆషాఢ శుక్ల మాసము ఏంటంటే దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం, అంటే దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం అంటే మనకు చాతుర్మాస దీక్షలు ఉంటాయి. చాతుర్మాసం అంటే ఈరోజు దీక్షలు చేస్తుంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు జరిగే వాటిని
మాసాలు అంటారు. ఆ రోజు మునులు తపస్సులు ఒక దీక్ష నిర్వహిస్తుంటారు, పెద్ద పెద్ద పండితులు కానీ జోషులు వీళ్ళంతా. ఈరోజు అదేవిధంగా గంగా స్నానం చేయడము, దీపాలను నదిలో వదిలేయడంలో కూడా మంచి ప్రయోజనం కలుగుతుంది. అదేవిధంగా ఆషాఢ అమావాస్యలో శ్రీ మహావిష్ణువును, శ్రీ లక్ష్మీదేవిని పూజించడం వల్ల కూడా మనకు లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. అదేవిధంగా ఆర్థిక సమస్యలతో బాధపడే వారికి కూడా రుణ విముక్తి కలుగుతుంది, ఆర్థిక ప్రయోజనాలు కలుగుతుంటాయి. కాబట్టి శ్రాద్ధతో ఏ కార్యక్రమాన్ని అమావాస్య రోజు నిర్వహిస్తే మంచి జరుగుతుందని మనం ఆశిద్దాము. అదేవిధంగా తల్లిదండ్రులు కోపం తెప్పించకుండా ఉండకుండా పూర్వీకుల కారణంగా మనము శాపం గురవుతుంటాం. ఎందుకంటే పితృదేవతలు మనం తథాస్తు దేవతలు, అతను ప్రత్యక్ష దేవత కన్నా పితృదేవతలు ఎంతో గొప్పవారు, వారి యొక్క ఆశీస్సులు ఉండాలి. పితృదేవతలు అందు గురించి అంటారు, ఏదైనా మంచి కార్యక్రమం అంటే తథాస్తు అంటారు. పితృదేవులు తథాస్తు పలికిన వెంటనే ఆ కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తుంటాయి. అదేవిధంగా సంతాన ప్రాప్తి లేని వాళ్ళు కూడా అమావాస్య రోజు పుణ్యకార్యాలు నిర్వహిస్తే వాళ్ళకు సంతాన ప్రాప్తి యోగం కూడా లభిస్తుంది. అదేవిధంగా ఈరోజు నరదృష్టి అనేది ఉంటుంది. ఈ నరదృష్టి వల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి. ఈ నరదృష్టి పోవాలంటే ఒక నిమ్మకాయలు 4 లేదా 2 భాగాలు పోసి తమలపాకు మీద కాసింత ఉప్పు వేసి ఆ నిమ్మకాయ ముక్కలపై పసుపు కుంకుమ వేయాలి. వీటిని సంధ్యా సమయం 7 గంటల రాత్రి 11 గంటల వరకు ఇంట్లోనే మూలన ఉంచడం వల్ల ప్రతికూల శక్తులు దూరం అవుతాయని పెద్దలు చెప్తున్నారు. అలాగే సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యన రావు చెట్టు కింద ఆవారణలతో దీపారాధన చేయడం వల్ల కూడా శుభ ఫలితాలు లభిస్తాయి. పురాణాల ప్రకారము ఆషాఢ మాసంలో చెట్టుకు మొక్కలకు నీరు పోయాలి. కొత్త మొక్కలు నాటేందుకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. పేదలకు దాన ధర్మాలు చేయాలి. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉండే గ్రహదోషం, పితృదోషాలు తొలగిపోయి మంచి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ అమావాస్య తర్వాత అంటే ఎల్లుండి 13వ తారీఖు నుంచి మనకు శ్రావణ మాసం ఆరంభమవుతుంది. ఈ శ్రావణ మాసం అనేది చాలా గొప్పది. భవిష్యత్తులో పొలాల అమావాస్య అనేది ఉంటుంది, సోమత అమావాస్య ఉంటుంది, మౌని అమావాస్య ఉంటుంది. అదేవిధంగా దీపావళి వచ్చే గురుగారు ఈరోజు ప్రత్యేకత ఏంటండి? ప్రత్యేకత ఏంటంటే అమావాస్య రోజు పేదలకు దాన ధర్మాలు చేయడము, అదే పితృదేవులను స్మరించుకోవడమే దీని యొక్క ప్రత్యేకత. బ్రాహ్మణ కుటుంబాలు అంటే తర్పణాలు, శ్రాద్ధ కర్మలు సహజంగా నిర్వహిస్తుంటారు. కేవలం బ్రాహ్మణులకే పరిమితం కాదు. అమావాస్య అనేది అందరికి సంబంధించింది. కేవలము ఒక కుల ప్రస్తావన లేకుండా వాళ్ళ యొక్క శాస్త్రాలు, వాళ్ళ యొక్క పూర్వీకుల నుంచి వచ్చే సాంప్రదాయాలను, ఆచారాలు పాటిస్తారు. కాబట్టి వీళ్ళు పాటిస్తున్నారు. పాటించిన వారు కూడా, ఇతర జాతులు కూడా ఈ యొక్క అమావాస్య రోజు గుళ్ళకు వెళ్ళడము, అదేవిధంగా దాన ధర్మాలు చేయడము. మనకు ఉప్పల్ ప్రాంతంలో మహంకాళ గుడి దగ్గర ప్రతి అమావాస్య రోజు అక్కడ అన్నదానం చేస్తుంటారు భక్తులు, నేను చూశాను చాలాసార్లు. అదేవిధంగా ఆ గుళ్ళల్లో కొన్ని చోట్ల దాన ధర్మాలు చేస్తే ఏదైతే పితృకర్మలు చేసి ఎటువంటి పుణ్యప్రాప్తి పొందుతున్నారో అమావాస్య రోజు, ఈ అమావాస్య రోజు, చుక్కల అమావాస్య రోజు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే వారికి కూడా మంచి ప్రయోజనం కలుగుతుంది. అతని కుటుంబంలో శాంతి, సౌభాగ్యాలు, అతని కుటుంబ కలహాలు లేకుండా జీవిస్తుంటారు. ఎక్కువ శాతం మేము చూసాం వైశ్యస్ ఎక్కువ అన్నదాన కార్యక్రమం చేస్తుంటారు. అవును, ఇప్పుడు వాళ్ళకు ధనము మూలం మిదం జగత్తు, డబ్బు ఉంది కాబట్టి వాళ్ళకు కార్యక్రమాలు భగవంతుని మీద ఉంటాయి కాబట్టి వాళ్ళు చేస్తుంటారు. ఎక్కువ శాతం అమావాస్య రోజు చేస్తారు వాళ్ళు. అవును, అక్కడ చూస్తాను నేను చాలా చోట్ల వైశ్యులే ఎక్కువ పాటిస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకు మొదటి నుంచి ఒక దైవభక్తి మెండు ఉంది కాబట్టి, మిగతా వాళ్ళకు కూడా మెండు ఉంటుంది. కానీ వాళ్ళు శ్రామికులు కాబట్టి, శ్రమను నమ్ముకున్నవారు కాబట్టి వాళ్లకు ఆ అవకాశం లభించకపోవడం వల్ల ఇటువంటి కార్యక్రమాలు. అందుగురించే పిత్రాలయ అమావాస్య, మహాలయ అమావాస్య పక్షం రోజుల్లో మాత్రం ప్రతి కులస్తులు ఆ రోజు పెద్దలకు బియ్యం ఇచ్చుకొని ఈ విధంగా వాళ్ళు పుణ్యదేవత, పితృదేవతల యొక్క దీవెనలు పొందుతున్నారు. ఇప్పుడు చాలామందికి తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే ఈ విధంగా నేను చెప్పాను చూసారు ఇప్పటివరకు, ఈ చుక్కల అమావాస్య, పొలాల అమావాస్య, సోమత అమావాస్య, దీపావళి ఇలాంటి టీవీ ఛానల్స్ వల్ల తెలియజేస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు నన్ను పిలిచారు, చుక్కల అమావాస్య ప్రశస్తం ప్రశ్నించారు కాబట్టి నేను వాళ్ళకి చెప్పాను.
పాటించే వాళ్ళకు మంచిది, పాటించకపోయిన వాళ్ళకు అది వేరే విషయం. పాటించడం వల్ల ఇది ఒక విశ్వాసంతో కూడింది. మతం అనేది ఒక విశ్వాసం. విశ్వాసం ఉన్నవాళ్ళు పాటించవచ్చు, విశ్వాసం ఏమో వదిలేయచ్చు. అంతేగాని ఖచ్చితము అని నేను చెప్పలేను. ఏంటంటే తెలుగు మీకు టీవీ ఛానల్కి వచ్చారు, రేపు ఉదయం చూడగానే మీ ఛానల్లో టెలికాస్ట్ అనేది శుక్రమాసంలో గుడికి వెళ్దామని భావన ఉంటుంది, ఎక్కడైనా నది స్నానం చేయాలని కోరుకుంటుంటారు. ఇది కేవలం హిందువులకే వర్తిస్తుందా గురుగారు, అందరికీ? ఇది కేవలం హిందువులకు సంబంధించిన పండుగలే. ముస్లింలకు వేరే రకాలైన మత విశ్వాసాలు వేరే, మన విశ్వాసాలు వేరే. మనకు పితృదేవతలను ఒక నమ్మకం ఉంది, వాళ్ళకు ఉండకపోవచ్చు. వాళ్ళకు వేరే రకాల వాళ్ళు కూడా పితృదేవులను పూజిస్తుంటారు. ఇప్పుడు వాళ్ళకు బక్రీద్ లాంటివి, రంజాన్ లాంటివి చేస్తుంటారు. ఇప్పుడు ఈ బియ్యము బ్రాహ్మణులకు బియ్యం ఇచ్చాడు అనేది దసరా ముందు చేస్తారు కదా, దసరా ఆ టైంలో దసరా ముందు ఈ రోజు కూడా వర్తిస్తుంది అది? ఈరోజు చేసుకోవచ్చు, ప్రతి అమావాస్య రోజు దాన ధర్మాలు చేయొచ్చు. ఈరోజు ఈ ప్రతిసారి చెయ్యాలి. ఎందుకంటే ఈ చనిపోయిన తిథులు అవి తెలియదు పాపం కొంతమందికి. ఏదో నిరక్షరాస్యులు ఉంటారు, వాళ్ళకి తెలియదు మా నాన్న ఎప్పుడు చనిపోతుంది, మా తాత ఎప్పుడు తెలియదు. కానీ ఆ రోజు ఆ పితృపక్షాలప్పుడు ఆ రోజు చేస్తే ఆ పుణ్యం లభిస్తుంది. ఎందుకంటే అందరూ ఈ జాతకాలు తిథులు మర్చిపోతుంటారు కదా. ఇప్పుడు కేవలం క్యాలెండర్లు జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ చెప్తున్నది ఇవి చెప్పుకోవట్లేదు కదా. అందు గురించి మర్చిపోతుంటే ఇప్పుడు అంటే పితృపక్షాలప్పుడు మనం దాన ధర్మాలు చేయాలి, పెద్దలకు బియ్యం ఇవ్వాలంటే బ్రాహ్మణులు పిలిచి కాలు కడిగి వాళ్ళకు సాహిత్యం ఇచ్చేసి వాళ్ళ దీవెన పొందితే మా నాన్నకు నేను బియ్యం ఇచ్చుకున్నా, మా అమ్మకు బియ్యం ఇచ్చుకున్నా అని చెప్పుకుంటుంటారు. ఇప్పుడు చాలామందికి బియ్యం ఇచ్చడం అనేది ఉండదు, ఎక్కువ శాతం. ఎక్కువైతే సిటీ కల్చర్లోనే ఉంటుంది అది. పల్లెటూరులో కూడా ఉంది, నేను తక్కువ చూసాను. తక్కువ చూసిన పల్లెటూర్లలో ఏంటంటే పల్లెటూర్లలో ఏం చేస్తారంటే పితృఅమావాస్య తెల్లారి మనకు బతుకమ్మ అనే భావనలో వాళ్ళు అది గడుపుతుంటారు. బతుకమ్మ కదా నెక్స్ట్ అమావాస్య తర్వాత వచ్చేది బతుకమ్మ పండుగ కదా. ఆ బతుకమ్మ పండుగ చేస్తున్నారు కాబట్టి పల్లెటూరులో కూడా చేస్తున్నారు. తెలిసిన వాళ్ళు చేస్తున్నారు, తెలియని వాళ్ళు వదిలేస్తున్నారు అంతే. ఇప్పుడు ఎప్పుడు చేయని వాళ్ళు కూడా చేసుకోవచ్చా? ఎప్పుడన్నా చేసుకోవచ్చు, ఇక్కడి నుంచి అయినా చేసుకోవచ్చు. కొంతమందికి వంతన ఉందంటారు, వంతన లేదు. కానీ పితృదేవతలకు వంతన అనేం లేదు. ఖచ్చితంగా హిందూ అయిన ప్రతివాడు పితృదేవతలకు దీవెనలు పొందవలసిందే. పితృదేవతలు పొందాలంటే అమావాస్య రోజు ఈ భాద్రపద మాసంలో ఈ 15 రోజుల్లో ఈ భాద్రపద మాసంలో పితృదేవతలు భూమి మీదకి వస్తారు కాబట్టి ఆ భూమి మనకు దగ్గరలో నివసిస్తుంటారు, దూరంగా ఉండరు. ఏది పితృపక్షాలప్పుడు కాబట్టి ఆ భాద్రపద మాసంలో చేస్తుంటారు. ఇప్పుడు మీరు అన్నట్టు గురుగారు చాలామంది చేయరు. ఎందుకంటే మీరు అన్నట్టు వంతన లేదు, మాకు అసలు తెలీదు, ఇదేంటి కొత్తగా అని కొంతమంది ప్రశ్నిస్తుంటారు. పూర్వకాలంలో మనకు ఉన్నప్పుడు ఈ మధ్యలో వంతన లేకుండా ఎన్నో ఇప్పుడు ఒకప్పుడు సాయిబాబాను ఒక 60-70 సంవత్సరాలు సాయిబాబా ఎవరో తెలియదు, ఇప్పుడు సాయిబాబాను పాటిస్తారు. ఒక 80 సంవత్సరాలు అయ్యప్ప అని మన ఏరియాలో తెలియదు, పాటిస్తున్నారు. కేవలం హైదరాబాద్ ప్రాంతంలో ముఖ్యమైన పండుగ ఏంటంటే మహాకాళి జాతర, దసరా. ఈ రెండే ఇంపార్టెంట్ సిటీ కల్చర్లో. పల్లెటూరులో ఇప్పుడు ఉత్తర తెలంగాణలో వరంగల్, కరీంనగర్, నిజామాబాద్లో బతుకమ్మ పండుగ ఆడుతుంటారు. అదేంటంటే ప్రాంతాన్ని బట్టి ఆచారాలు, సాంప్రదాయాలు, పండుగలు ఉంటున్నాయి. ఇప్పుడు మనకు నార్త్ ఇండియా పోయామనుకోండి, వేరే రకమైన పూజలు ఉంటాయి. ఏదైనా సరే భగవాన్ స్మరణ, పితృదేవతలను స్మరించుకోవడం ముఖ్య లక్షణము. ఓకే, ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఇది పాటిస్తే వాళ్ళ కుటుంబాలకు బాగుంటుంది. ఓకే గురుగారు, మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. మీ యొక్క స్టూడియో కూడా ఎలకాలం అవర్దిల్లాలని, ఇదే విధంగా మన యొక్క హిందూ పండుగల యొక్క విశేషాలను కూడా ప్రచురింపజేసి భక్తి భావనలో పాలు పంచుకునేందుకు మీ వంతు కృషి చేయాలని నేను ఆశిస్తున్నాను.